పాత్రికా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ఇక్కడ ఒక రక్షణగా ఉండబడే పోలీస్ యంత్రాంగ ఢిల్లీ పోలీస్ యంత్రాంగ సోదరి సోదరులకు పెద్దలందరికీ ఈ ఘట్టాన్ని చూడడానికి వచ్చిన శ్రేయభిలాషులైన అన్ని వర్గాల పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాను. సోదరి సోదరులారా, అక్టోబర్ 6న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద ఒక దారుణమైన దాడి సుప్రీంకోర్టులోనే జరిగింది. ఈ దాడి చేసిన వ్యక్తులు కానీ వాళ్ళని ప్రోత్సహించిన శక్తుల ఉద్దేశం ఏందనే విషయం ముందుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ దాడి చేసిన వ్యక్తుల ఉద్దేశం, వాళ్ళు అనుకున్న శక్తుల ఉద్దేశం ఏమిటనే విషయం మనం అర్థం చేసుకోవాలి. స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, ముందు ఈ దేశంలో కొన్ని వందల సంవత్సరాలుగా ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ ఈ దళితులు రాజ్యాంగం వచ్చిన తర్వాత, రిజర్వేషన్ వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో ఉన్నత స్థానానికి ఎదుగుతున్నారు అనే ఒక జీర్ణించుకోలేని ఒక మనస్తత్వం ఈ దేశంలో కొన్ని వర్గాలకు ఉన్నది. ఆ వర్గాల దృక్పథం నుండి వచ్చిందే, వాళ్ళ ప్రోత్సాహం నుండి వచ్చిందే ఈ దాడి అనే విషయం ముందుగా మనం మర్చిపోవద్దు. అంటే అర్థం ఏంటంటే, కొన్ని వందల సంవత్సరాలుగా ఊరికి దూరంగా నెట్టివేయబడి చదువుకు, గుర్తింపుకు, గౌరవానికి నోచుకోలేని వర్గాలు, పశువుల కంటే హీనంగా చూడబడ్డ ఈ వర్గాలు ఇవాళ అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి వస్తున్నారు. వాళ్ళు ఉన్నత స్థాయికి వస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా అని జీర్ణించుకోలేని శక్తులు, వ్యక్తులు, వాళ్ళని ప్రోత్సహించే శక్తులే ఈ దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ శక్తులే ప్రోత్సాహం ఇచ్చినాయి. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, నిన్న మన సీజే గారు, గవాయి గారు మన ఆంధ్రప్రదేశ్లో వెళ్ళాడు. ఆయన మాట్లాడుతూ చెప్పిన విషయం ఇప్పుడు నేను మాట్లాడిన దానికి వర్తిస్తుంది. తను ఏమాత్రం దాపరికం లేకుండా నేను అమరావతిలో మాట్లాడిన విషయాలు మనకు స్పష్టంగా ఉన్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే, ఇక్కడ మనం గమనించాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే నాలాంటి దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు న్యాయ వ్యవస్థలో ఉన్నత స్థాయికి రాగలిగారు అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే రాజ్యాంగం ద్వారానే ఆ ఉన్నత స్థాయి పదవి పొందిందని చెప్పాడు. తన వరకే చెప్పుకోకుండా ఇంకా కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొచ్చేశాడు. ఆ ఉదాహరణలో రెండు స్పష్టంగా చెప్పాడు. ఈ దేశంలో కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ దళిత వర్గాల నుంచే ఒకనాడు కేఆర్ నారాయణ దళితుడు, మొన్న రామ్నాథ్ కోవింద్ అనే దళితుడు ఈ దేశ రాష్ట్రపతి కాగలిగే స్థాయికి వచ్చిందంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆ ఉన్నత స్థాయికి వచ్చిందనే విషయం గుర్తు చేశాడు. తన వరకే చెప్పుకోకుండా ఆ రాజ్యాంగమే ఈ దేశ ప్రథమ పౌరుల స్థానాన్ని తీసుకొచ్చింది దళితులని చెప్పాడు. ఈరోజు ఒక మహిళ, అందులో ఒక ఆదివాసీ మహిళ ఈ దేశంలో రాష్ట్రపతి కాగలిగిందంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈ స్థానం దక్కిందని చెప్పాడు. అంతేకాకుండా ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాల వ్యవస్థలో చీఫ్ సెక్రటరీ కీలకమైన స్థానం, పోలీస్ యంత్రాంగంలో డీజీపీలది కీలకమైన స్థానం. ఆ స్థాయిలో కూడా దేశంలో ఆ స్థాయికి దళితులు కొంతమంది ఎదిగినరు అనంటే
అది రాజ్యాంగం ద్వారా మేము ఎదిగామని చెప్పాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన చెప్పిన పరిభాషలో కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ వర్గాలు, ఒక గ్రామంలోనే ఊరికి అవతల నెట్టివేయబడ్డ వర్గాలు, వాళ్ళకు ఊర్లోకి రావడానికి కూడా స్వేచ్ఛ లేని అంటాంతరం గురైన వర్గాలు అదే గ్రామంలో ఒక ప్రధానపౌరుగా సర్పంచ్ మొదలుకొని దేశ రాష్ట్రపతి దాకా ఎదిగిందంటే కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఎదిగిందని చెప్పి చాలా గొప్పగా మాట్లాడాడు. అగో ఈ రాజ్యాంగం అంటే గిట్టని వాళ్ళు, ఈ రాజ్యాంగం ద్వారా ఈ దళితులు ఉన్న స్థానానికి వస్తుండ్రు, గిరిజనులు ఉన్న స్థానానికి వస్తుండ్రు, బలహీన వర్గాలు ఉన్న స్థానానికి వస్తుండ్రు, మహిళలు ఉన్న స్థానానికి వస్తుండని జీర్ణించుకోలేని వర్గాలు వాళ్ళు ఏ స్థాయికి ఎదిగినా వాళ్ళను అవమానించడం, వాళ్ళు ఏ స్థాయికి ఎదిగినా వాళ్ళ పట్ల దాడులకు పాల్పడడం అనేది మొదటి నుండి జరుగుతున్నది. ఈరోజు మీ అన్నగా చెప్తున్నా, ఈ దేశ ఉన్నత న్యాయ వ్యవస్థకు చీఫ్ జస్టిసే కీలకమైన బాస్. అట్లాంటి ఒక చీఫ్ జస్టిస్ తన సొంత రాష్ట్రం వెళితే, అట్లాంటి చీఫ్ జస్టిస్ మహారాష్ట్ర తన సొంత రాష్ట్రానికి వెళితే ప్రోటోకాల్ పాటించే అధికారులు ఆ రాష్ట్రంలో లేకుండా పోయారు. చీఫ్ జస్టిస్ ఎక్కడికి వెళ్ళినా ఉన్నత అధికారులు ఆయనకు స్వాగతించాలి, ఆయనకు పుష్పగుచ్చం ఇవ్వాలి, ఆయనకు అందుబాటులో ఉండాలి. కానీ ఒక దళితుడు చీఫ్ జస్టిస్ అవుతే మేము ఎందుకు ప్రోటోకాల్ పాటించాలని చెప్పి, ఆయన చీఫ్ జస్టిస్ కావచ్చు, మేము ఎందుకు ఆయనను ఆహ్వానించాలని చెప్పి ఉన్నత వర్గాల భావాలు గలకు సంబంధించిన వాళ్ళు ప్రోటోకాల్ పాటించలేదనేసి మనం మర్చిపోదు. అవమానం జరిగింది. ఇదే అవమానం మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా జరిగింది. ఇదే అవమానం బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా జరిగింది. అంబేద్కర్కు చిన్నతనంలో జరిగిందంటే వేరు. ఆయన చెప్పుకున్నాడు, మా బట్టలు ఉతకాలన్నా మా దగ్గరికి చాకలోళ్ళు వచ్చేటోళ్ళు కాదు, మాకు క్షౌరం చేయాలన్నా మంగళలు వచ్చేటోళ్ళు కాదు, మాకు అంతో ఇంతో ఆర్థికంగా ఉన్నది, మా నాన్న ఉద్యోగస్తుడే, మా తాత ఉద్యోగస్తుడే, మాకు నెలకు జీతం వస్తుంటుంది మా ఇంట్లో, కానీ మాకు వనరులు ఉన్నా కూడా మా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. మా పక్కన ఉండబడే పశువులకు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి పోయేవాళ్ళు, కానీ మా దగ్గరికి వచ్చేటోళ్ళు కాదని చిన్నప్పుడు జరిగిన విషయాలు చెప్పుకునేవాళ్ళు. మా బట్టలు ఉతికింది మా అక్కేనని, నాకు క్షౌరం చేసింది మా అక్కేనని ఆయన బాధపడుతూ చెప్పాడు చిన్నప్పుడు గుర్తు చేసుకొని. కానీ విదేశాల్లో చదువుకొని కూడా, ఉన్నత స్థాయిలో చదువుకొని కూడా, ఈ దేశంలో ఎవరు చదువుకొని వచ్చి కూడా ఆయన చదువుకోవడానికి సహకరించిన మహారాజా దగ్గర ఉద్యోగం చేస్తుంటే, ఆ ఉద్యోగం చేస్తున్న కాడ ఒక క్లర్క్ కూడా, ఒక స్వీపర్ కూడా, ఒక ప్యూన్ కూడా ఆయన దగ్గరకు వచ్చి నీళ్లు చేతి నుండి అందించిన పాపాన పోలేదు. మంచి నీళ్ళు ఇవ్వడానికి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి మీరు తాగండి, మీరు ఏ స్థాయిలో ఎదుగుతుంది, మీరు దళితులు కదా, మీరు అంటోళ్ళు కదా, మేము సమానం అవుతామని చెప్పి ఒక దేశంలో ఉన్నత స్థాయిలో చదువుకొని వచ్చి ఉద్యోగం చేస్తున్నా కూడా ఒక క్లర్క్ కూడా ఆయనకు నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా లేని పరిస్థితులు ఉన్నారనే విషయం ఆయన చెప్పుకున్నాడు. ఈ దేశంలో దళిత వర్గాలు ఎంత చదువుకున్నా, ఎంత స్థాయికి ఎదిగినా సమానంగా చూసే వ్యవస్థ లేదని, నువ్వు ఉన్నత స్థాయిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా ప్రోటోకాల్ పాటించే అవసరం మాకు లేదని చెప్పి అంబేద్కర్ కాలం నుంచి గవాయి కాలం వరకు రుజువు అవుతూనే ఉన్నది. అంతకుముందు ఎప్పుడో రుజువు అయింది. ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నా, అదే సమయంలో సుప్రీంకోర్టులో కొద్ది రోజులు ఒక చర్చ జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా గవాయి గారు తమ పాత్ర పోషిస్తున్నాడు. ఆయన చీఫ్ జస్టిస్ అయిన వెంటనే, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అందరినీ పలకరిస్తూ జై భీమ్ అనుకుంటూ పోయాడు. అక్కడ ఉండబడే సుప్రీంకోర్టులో ఉండబడే న్యాయవాదులు, ఉన్నత వర్గాల న్యాయవాదులకు అది కంటయింపుగా మారింది. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఉండబడే
సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఉండబడి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పూలు చల్లి పాదాలకు నమస్కారం పెట్టి నీలాంటి మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్ల నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పి ఆయన వినయపరంగా ఆయన పాదాల మీద నమస్కారం పెట్టడం జరిగింది. అంతేగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని బలంగా నింపుకున్న గవాయి గారు ఈ దేశంలో ఏ చీఫ్ జస్టిస్ చేయని పని. ఈయన 52వ చీఫ్ జస్టిస్. అంతకుముందు 50 మంది ఉన్నత వర్గాలు కేరళ నుంచి మన దళితుడు కేజీ బాలకృష్ణ ఉండే 51 మంది చేయని పని గవాయి గారు స్పష్టంగా చేశారు. సుప్రీంకోర్టులో ఇంతవరకు నాన్ జ్యుడిషియల్ ఉద్యోగాల్లో ఎస్సీలకు బీసీలకు రిజర్వేషన్లు. కానీ ఎప్పుడైతే గవాయి గారు చీఫ్ జస్టిస్ అయిందో వెంటనే ఆ సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఉండబడే ప్రతి నాన్ జ్యుడిషియల్ ఉద్యోగాలన్నిటికీ ఎస్సీ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాడు. ఆయన ఆదేశాలు జారీ చేశాడు. ఒక మాటలు చెప్పంటే రాజ్యాంగం ఏర్పడి 70 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతున్న సమయంలో 74 సంవత్సరాలు అమలు జరగని రిజర్వేషన్లు గవాయి ద్వారా సుప్రీంకోర్టులో అమలు జరిగే కాడికి వచ్చేసింది. ఇది జీర్ణించుకోలేని ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూసి ఏదో ఒక సందర్భంలో మాట జారిందని అంతకుముందు ఎంతో మంది ఎన్నో జాగ్రత్త పట్టించుకోలేని ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇవాళ దళితుడు మమ్మల్ని అంటాడా అని చెప్పి విశ్వాసాల ముసుగులో ధర్మాల ముసుగులో మన సీజే గారిని దాడి చేయడం జరిగింది. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ దాడిని దేశం ఖండించి 6వ తారీఖు మాత్రమే దాడి జరిగింది. అక్టోబర్ 6 దాడి జరిగింది. అక్టోబర్ 6 ఇవాళ ఈరోజు నవంబర్ 17లో ఉన్నాం. వాళ్ళ నవంబర్ 17లో ఉన్నాం. దాదాపు నెల 15 రోజులు. అక్టోబర్ 6న దాడి జరిగిన దాన్ని ఖండించిండు. ఈ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారే ఖండించాడు. చీఫ్ జస్టిస్తో ఫోన్లో మాట్లాడాడు. ఆ దాడి దేశ ప్రజలందరి ఆగ్రహానికి గురి చేసింది అని. దేశ ప్రజలందరూ ఆగ్రహానికి గురి చేసేంత సంఘటన ఇది స్పష్టంగా అర్థమైంది. ఆయన పోలీసులు కేసు పెట్టలేదు. ఆయన న్యాయ వ్యవస్థ దాడి చేసిన వ్యక్తి మీద కోర్టు అధికారులు కేసు పెట్టలేదు. అదే సమయంలో మానవ హక్కుల కమిషన్ ఆ సంఘటన తెలుసు కానీ సుమోటో కూడా తీసుకోలేదు. దేశ ప్రధానమంత్రి ఈ దేశంలో ఉండబడే 144 కోట్ల మంది దేశ ప్రజలను ఆగ్రహానికి గురి చేసిందన్న అంత హేయమైన దాడిని న్యాయవ్యవస్థ పట్టించుకోకపోవడం, అదే సమయంలో మానవ హక్కుల కమిషన్ పట్టించుకోకపోవడం, అదే సమయంలో పోలీసు పని పట్టించుకోకపోవడం చూస్తే ఈ దేశంలో ఆర్టికల్ 14 ప్రకారంగా ఈ దేశంలో ఉండబడే చట్టపరంగా అందరూ సమానులే. ఈ చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. భారతీయులందరూ దేశ ప్రజలందరూ చట్టపరంగా అందరూ సమానులే. చట్టాల ముందు అందరూ సమానులే. అదే సమయంలో అందరికీ సమానంగా చట్టం వర్తించాలని చెప్పి ఆర్టికల్ 14 స్పష్టంగా చెప్పేసింది. అవును, ఈ దేశంలో చట్టపరంగా అందరూ సమానులే. చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. కానీ ఎందుకంటే అమలు జరుగుతలేదు. ఇది మన ప్రశ్న, ఇది మన ఆవేదన, ఇది మన ప్రశ్న, ఇది మన ఆవేదన. అదే సమయంలో ఈ దేశంలో ఉండబడే ప్రతిపక్షం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు లేదా వామపక్షాలు, ప్రాంతీయ పక్షాలు, ఈ దేశంలో ఉండబడే రాజకీయ పక్షాలన్నీ అక్టోబర్ 6న ఈ దాడిని తీవ్రంగా ఖండించినాయి. ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడి అన్నారు, ఇది న్యాయవ్యవస్థ మీద జరిగిన దాడి అన్నారు, ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అన్నారు, ఇది దళితుల మీద జరిగిన దాడి అన్నారు, ఇది కుల వ్యవస్థతో జరిగిన దాడి అన్నారు. ఆ రోజు ప్రతి ఒక్కరూ ఆ దాడిని వాళ్ళు చాలా కోణాల్లో వర్ణించారు. అయినప్పటికీ వ్యవస్థ లేవి, నిందితుడి పట్ల వ్యవస్థ లేవి తన బాధ్యత నెరవేర్చలేదు. నిందితుడి పట్ల వ్యవస్థ లేవి తన బాధ్యత నెరవేర్చలేదని మనం మర్చిపోవద్దు. ఈ నేపథ్యంలో మళ్ళీ గుర్తు చేస్తున్నా, నేను ఈ దేశం మొత్తం ఖండించదగ్గ ఆ సంఘటన. ప్రపంచంలో అన్ని దేశాల్లో న్యాయ వ్యవస్థ ఉంటుంది,
అన్ని దేశాల్లో న్యాయమూర్తులు ఉంటారు, ప్రతి దేశానికి సుప్రీంకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ ఉంటాడు. ప్రపంచంలో ఏనాడు ఏ చీఫ్ జస్టిస్ మీద బూటుదాడి జరగలేదు. ఈ దేశంలో బూటుదాడి జరిగితే 3 వ్యవస్థలు ఇవాళ మౌనంగా ఉన్నాయి. 3 వ్యవస్థలు మౌనంగా ఉన్నాయి. ఆ 3 వ్యవస్థల్లో పోలీస్ వ్యవస్థ, ఆ 3 వ్యవస్థల్లో మానవ హక్కుల కమిషన్, ఆ 3 వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ. ఇక్కడ మళ్ళీ వస్తున్నా చట్టం ముందు అందరు సమానమే, చట్టం ముందు అందరు సమానమే, చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. ఇక్కడ భారతదేశంలో ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితే నిందితుడి మీద చర్యలు తీసుకునే విషయంలో చట్టం సమానంగా వర్తించాలి కదా, చట్టం అందరికీ సమానంగా వర్తించాలి కదా. చట్టం ముందు అందరు సమానమైనప్పుడు చట్టం అందరికి సమానంగా వర్తించాలి కదా. ఇక్కడ మాత్రమే వర్తించలేదు. దానికి కారణం చీఫ్ జస్టిస్ దళితుడు కావడం వల్లనే. అందుకు సాక్ష్యం ఏంటిది? మళ్ళీ చెప్తున్నా, ఆర్టికల్ 14 ప్రకారం ఈ దేశ పౌరులందరూ చట్టం ముందు సమానమే. ఆ సమానమని అనడానికి ఉండబడే చట్టాలు అందరికీ సమానంగా వర్తించాలి. కానీ ఇక్కడ చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగిన తర్వాత ఆ దాడి చేసిన నిందితుడి మీద చర్యలు తీసుకునే విషయంలో నిజంగా సమానంగా వర్తించిందా అంటే లేదు అనడానికి సాక్ష్యం మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఇప్పుడు ఈ 3 వ్యవస్థలకు ఫిర్యాదుదే లేదా బాధితుడే ఫిర్యాదు చేస్తేనే కేసులు నమోదు చేసే అవసరం లేదు. బాధితుడే కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది అంటున్నారు చీఫ్ జస్టిసే ఇక కేసు పెట్టద్దు అవసరం లేదు అన్నాడు కాబట్టి కేసు పెట్టలేదని కొంతమంది నమ్మించేటోళ్ళు ఉన్నారు. చీఫ్ జస్టిసే కేసు పెట్టద్దు అన్నారు కాబట్టి కేసు పెట్టలేదని అనేటోళ్ళు నమ్మించేటోళ్ళు ఉన్నారు. దాడి గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులు కేసు పెట్టద్దంటే చట్టాలు ఊరుకుంటాయా? చట్టాలు మౌనంగా ఉండాలన్నా? వ్యవస్థలు పనిచేయవా? అట్లా అనుకుంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో స్వాతంత్రం సాధించడంలో కీలకమైన భూమిక పోషించిన మహాత్మా గాంధీని హత్య చేసిన విషయం మనందరూ తెలుసు. మహాత్మా గాంధీ హత్య చేసింది గాడ్సే అనే విషయం మనందరూ తెలుసు. కానీ మహాత్మా గాంధీ హత్య గురైన తర్వాత గాడ్సే మీద కేసు పెట్టిన తర్వాత ఆ గాడ్సే గారికి క్షమాభిక్షణ పెట్టండి అని చెప్పి గాంధీ కొడుకే గవర్నమెంట్కు లేఖ రాసిండు. మరి గవర్నమెంట్కు లేఖ రాస్తే చట్టం తన పని చేసుకోకుండా పోయిందా? చట్టాలు గాడ్సే శిక్ష వేయలేదా? వేసినే కదా. అంటే ఎవరు క్షమించినా క్షమించకపోయినా చట్టం తన పని చేసుకోపోవాలని చెప్పి అది సాక్ష్యం చెప్పింది కదా. చట్టం తన పని చేసుకోవాలని సాక్ష్యం చెప్పింది కదా. రెండో విషయం, మన కళ్ళ ముందు రాజీవ్ గాంధీని ఎల్టీటీ వాళ్ళు చంపారు. ఆ చంపిన దాంట్లో కొంతమంది నిందితులకు శిక్షలు పడ్డాయి. ఆ నిందితులకు శిక్షలు పడితే ఆ శిక్షల్ని ఉపసంహరించుకోమని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా లేఖ రాసింది. మరి సోనియా గాంధీ గారి లేఖ మీద న్యాయ వ్యవస్థలు శిక్ష లేకుండా ఊరుకున్నాయా? పోలీసులు కేసు పెట్టకుండా ఊరుకున్నారా? లేదు కదా. చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళ శిక్షలైతే పడ్డాయి కదా. అందువల్ల బాధిత కుటుంబాలే కేసు పెట్టాల్సిన లేదు. వాళ్ళు కేసు పెట్టదని చెప్తే ఆగేది లేదు. చట్టం తన పని చేసుకోకపోవడం అనేది ఇక్కడ జరగాల్సిందే. ఇక్కడ ఎందుకు జరగలేదు? చట్టం తన పని చేసుకోవాల్సిందే. ఇక్కడ ఎందుకు జరగలేదు అంటే కేవలం దళితుడు కాబట్టి చట్టంలో తన పనులు తను చేసుకోలేకపోతుంది అని సాక్ష్యాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా పోలీస్ వ్యవస్థ అందుకు ఒక సాక్ష్యం కనిపిస్తుంది. అసలు సుప్రీంకోర్టు ప్రాంగణంలో పోలీస్ స్టేషన్ ఉంది కదా. పోలీస్ స్టేషన్ పరిధిలో సుప్రీంకోర్టు ఉన్నది కదా. మరి వెంటనే కేసు పెట్టాలి కదా. వార్తలు వచ్చినాయి కదా. ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో సీజే గారి మీద జరిగిన దాడి వార్తలు స్పష్టంగా వచ్చినాయి కదా. మరి వెంటనే పోలీసులు సుమోటో కేసు పెట్టారు కదా. ఎందుకు పెట్టలేదనే ప్రశ్నకు జవాబు లేదు. కానీ అదే పోలీసులకు అధికారం ఉన్నది అనడానికి స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యం ఉన్నది. ఈ మధ్యలోనే బీహార్ ఎన్నికలు జరిగినాయి కదా. మొన్ననే బీహార్ రిజల్ట్ వచ్చింది. ఆ బీహార్ ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి లలన్ సింగ్ అనేటైనా ఈ ఎన్నికల పోలింగ్ బూత్ల వద్దకు పేదలవన్నీ రానివద్దని చెప్పి ఒక బహిరంగ ప్రకటన చేశాడు. ఎన్నికల పోలింగ్ బూత్ల వద్దకు పేదలవన్నీ రానివద్దని చెప్పి ఒక ప్రకటన చేశాడు.
ఆ ప్రకటన టీవీలో ప్రచారమైంది, ఆ ప్రకటన సోషల్ మీడియా ప్రచారమైంది, అది వైరల్ అయిపోయింది. వెంటనే పాట్నా పోలీసులు వెంటనే ఇది రాజ్యాంగాన్ని ధిక్కరించి, రాజ్యాంగంలో ఉండబడే ఎన్నికల కమిషన్ అధికారులు ధిక్కరించి మాట్లాడిన మాట కనుక ఖచ్చితంగా కేసు పెడుతున్నామని చెప్పి అదే కేంద్ర మంత్రిలో కేసు పెట్టడం జరిగింది. ఎన్నికల కమిషన్ ఎంతో ఫిర్యాదు చేయలే. ఏ కమిషన్ నిబంధనలు ఉల్లంఘించిండు, ఏ కమిషన్ ఆదేశాలు ధిక్కరించిండు? ఎన్నికల కమిషన్ ఆదేశాలు ధిక్కరించిండు. మరి ఎన్నికల కమిషన్ వచ్చి పాట్నా పోలీసులు కేసు పెట్టిందా? పెట్టలే. పేపర్లో చూసి, టీవీలో చూసి, సోషల్ మీడియాలో చూసి అది వాస్తవం అనుకోండి కేసు పెట్టింది కేంద్ర మంత్రి మీద. అంటే ఒక కేంద్ర మంత్రి మీద కేసు పెట్టగలిగింది కానీ పోలీసు వ్యవస్థ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడి మీద దాడి జరిగితే ఒక సాధారణ లాయర్ మీద కూడా కేసు పెట్టలేకుండా పోయింది. ఇది మన కళ్ళ ముందు సాక్ష్యం. చట్టం ముందు అందరు సమానమే, రాజ్యాంగంలో రాయబడ్డది, చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. కానీ ఇక్కడ కేంద్ర మంత్రి మీద కేసు పెట్టిన పోలీసు వ్యవస్థ ఇక్కడ లాయర్ మీద మాత్రం సుప్రీంకోర్టు కాడు ఉండబడే లాయర్ మీద మాత్రం సుప్రీంకోర్టు పోలీసులు కేసు పెట్టలేకుండా పోయారు. చట్టం ముందు అందరు సమానమే, బాగానే ఉంది. మరి చట్టం అందరూ సమానంగా వర్తిస్తుందా అంటే దళితులకు వర్తించట్లేదు అనడానికి మన కళ్ళ ముందు సాక్ష్యంగా నిలబడ్డది. రెండో విషయం మానవ హక్కుల కమిషన్ సంఘటన జరిగింది ఢిల్లీలో. ఢిల్లీలో 2 మానవ హక్కుల కమిషన్లు ఉన్నాయి. ఒకటి స్టేట్ ఉన్నది, 2 సెంట్రల్ ఉన్నది. ఢిల్లీ మానవ హక్కుల కమిషన్ ఉంటుంది, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉంటుంది. ఈ 2 ఢిల్లీలో ఉంటుంది. కానీ మానవ హక్కుల కమిషన్ ప్రచారం జరిగిన విషయం తెలుసు, దాడి జరిగిన విషయం తెలుసు, ప్రపంచానికి తెలుసు, వీళ్ళకు కూడా తెలుసు. సుమోటో కేసు మాత్రం పెట్టలేదు, సుమోటో కేసు మాత్రం నీకు పెట్టలేదు. కానీ అదే తెలంగాణలో ఒక రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్ అవుతే, అంతకుముందే 3 రోజుల క్రితమే ఒక పోలీసును చంపిన రౌడీ షీటర్, అంతకుముందు 40 కేసులున్న రౌడీ షీటర్, 10 ఏళ్లుగా రౌడీ షీటర్ ఉండబడే ఆ రౌడీ షీటర్ను పోలీసులు తీసుకొని ఎన్కౌంటర్ చేస్తే హైదరాబాద్ లో ఉండబడే తెలంగాణ మానవ హక్కుల కమిషన్ పోలీసుల మీద మాత్రం సుమోటో కేసు పెట్టేసింది. మరి చట్టం అందరూ సమానంగా వర్తించాలి కదా, చట్టం అందరూ సమానంగా వర్తించాలి కదా. అక్కడ రౌడీ షీటర్ ఎన్కౌంటర్ అయితే మానవ హక్కుల కమిషన్ స్పందించింది, పోలీసులతో కేసు పెట్టింది. కానీ ఇక్కడ చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితే మాత్రం అదే లాయర్ మీద మాత్రం ఇక్కడ మానవ హక్కుల కమిషన్ కేసు పెట్టకుండా ఇవాళ మౌనంగా ఉన్నది. అంటే చట్టం అందరికి సమానంగా వర్తించట్లేదు. చట్టం ముందు దేశంలో అందరు సమానమే, చట్టం అందరికి సమానంగా వర్తించాలి, ఇక్కడ దళితులకు మాత్రం వర్తించట్లేదు అనడానికి రెండో సాక్ష్యం కనిపించింది. ఇక మూడో విషయం మీ అన్నగా చెప్తున్నా, ఇవన్నీ సాక్ష్యాలే. ఈ దాడి జరిగింది సాక్ష్యమే, ప్రధానమంత్రి ఖండించింది సాక్ష్యమే, ప్రతిపక్షం ఖండించింది సాక్ష్యమే, వామపక్షాలు ఖండించి సాక్ష్యమే, దేశం ఖండించిన సాక్ష్యమే, అంతా సాక్ష్యమే. కానీ వ్యవస్థలేవి మాత్రం ఇక్కడ పనిచేస్తలేవు. అందుకు ఇంతకు ముందు చెప్పిన సాక్ష్యంలో కేంద్ర మంత్రి విషయం మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు చెప్పిన సాక్ష్యంలో కేంద్ర మంత్రి లాలన్ సింగ్, ఇప్పుడు నేను చెప్పింది కేంద్ర మంత్రి ఎన్నికల కమిషన్ విరుద్ధంగా మాట్లాడితే పాట్నా పోలీసులు కేసు పెట్టేశారు. అదే సమయంలో రౌడీ షీటర్ ఎన్కౌంటర్ గురవుతే తెలంగాణ మానవ హక్కుల కమిషన్ పోలీసులు కేసు పెట్టేసింది. ఇక పోతే న్యాయవ్యవస్థ కూడా దళితుడైన చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడిని సీరియస్ గా తీసుకోలేదని సాక్ష్యం మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఈ మధ్య కాలంలో జార్ఖండ్ హైకోర్టులో ఒక లాయర్ హైకోర్టు జడ్జితో గట్టిగా వాదించాడు. కొద్దిగా వాదించడంలో ఆయనను కొంత బెదిరించినట్టుగానో అవమానించినట్టుగా జరగవచ్చు. కానీ వాదించాడు గట్టిగా. కానీ ఒక న్యాయమూర్తితో నువ్వు గట్టిగా వాదిస్తావా అని చెప్పి అదే అక్కడ ఉండబడి న్యాయమూర్తులందరూ ఏకతాటి మీదకి వచ్చి ఆ న్యాయవాది మీద కోర్టు ధిక్కారణ కేసు పెట్టేసేసారు. అంటే ఒక లాయరు ఒక జడ్జితో గట్టిగా వాదిస్తేనే, హైకోర్టు జడ్జితో గట్టిగా వాదిస్తేనే కోర్టు ధిక్కారణ కేసు జార్ఖండ్లో నమోదైంది. కానీ ఒక చీఫ్ జస్టిస్ మీద దళితుల మీద దాడి జరిగితే మాత్రం ఇక్కడ కోర్టు ధిక్కారణ కేసు లాయర్ మీద జరగలేదు. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందందరూ సమానమే, చట్టం అందరికి సమానంగా వర్తించాలి. కానీ దేశంలో దళితులు ఏ స్థాయికి ఎదిగినా వాళ్ళ అవమానాలు పడ్డప్పుడు, దాడులో కొట్టినప్పుడు చట్టం సమానంగా వర్తించట్లేదు. మీ అన్నగా చెప్తున్నా ప్రోటోకాల్ పాటించని చీఫ్ సెక్రటరీ మీద చర్య తీసుకోవాలి కదా. మహారాష్ట్రలో ప్రోటోకాల్ పాటించని డీజీపీ మీద మహారాష్ట్ర చర్య తీసుకోవాలి కదా. ఆడ చర్య తీసుకోరు.
దాడి చేసిన బూటుతో దాడి చేసిన వ్యక్తి మీద చర్య తీసుకోవాలి కదా, చర్య తీసుకోరు. ఇది చట్టం ముందు అందరు సమానమే అంటారు కానీ సమానంగా చట్టం అందరికి వర్తించట్లేదు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 7.5 దశాబ్దాలు దాటిపోయింది. 7.5 దశాబ్దాలు దాటిపోయి 78 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవంలో నడుపుకున్నాం. కానీ ఇప్పటికీ ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు చట్టపరంగా మనకు అందట్లేదు అనడానికి ఇది ఒక బలమైన సాక్ష్యంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఒక విషయం గుర్తు చేస్తున్నా. ఇప్పుడు దాడి చేసే వాళ్ళు ఏమంటారు? ఎప్పుడైతే న్యాయవ్యవస్థ కోర్టు దిక్కన్న కేసు నమోదు చేయలేదో దాడి చేసే వ్యక్తి మీద, ఎప్పుడైతే పోలీసులు కేసు పెట్టలేదో సుమోటో కేసు దాడి చేసే వ్యక్తి మీద, ఎప్పుడైతే మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు దాడి చేసే వ్యక్తిని తీసుకోలేదో, ఇప్పుడు తను కానీ దాడి చేసే వ్యక్తి కానీ తను ప్రోత్సహించే వ్యక్తులు కానీ ఇంకా ఏం మాట్లాడుతున్నారు? ధర్మాన్ని ఎవరన్నా అవమానిస్తే, మా విశ్వాసాలను ఎవరు గౌరవపడితే మళ్ళీ దాడి చేస్తాము అంటాను. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా, అది బూటుతో దాడైంది, రేపు కత్తితో దాడి చేస్తే, అది బూటుతో దాడైంది, సుప్రీంకోర్టులో తుపాకులు కూడా పేరిస్తే చట్టం మౌనంగా ఉండాల్సిందేనా? న్యాయవ్యవస్థ మౌనంగా ఉంటుందా? పోలీసు వ్యవస్థ మౌనంగా ఉంటుందా? అదే మానవ హక్కుల కమిషన్ మౌనం ఉంటుందా? ఆడ బూటుతో దాడి జరిగింది దళితుడి మీద, ఇంకొక వ్యవస్థలో ఉన్నత వర్గాల జడ్జి మీదనే అదే బూటుతో దాడి చేస్తే ఈ 3 వ్యవస్థలు మౌనంగా ఉంటుందా? రేపు బూటు దాడిపోయి అది కత్తుల దాడి అవుతే పోలీసు వ్యవస్థ, మానవ హక్కుల కమిషన్ అదే సమయంలో న్యాయ వ్యవస్థ మౌనంగా చూస్తూ ఉంటుందా? అదే సమయంలో అక్కడ ఒక తుపాకులతో దాడి చేస్తే పోలీసు వ్యవస్థ, మానవ హక్కుల కమిషన్, న్యాయ వ్యవస్థ మౌనంగా ఉంటుందా? ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ఉంటుంది. ఎందుకంటే దాడికి గురైంది దళితుడు, వాళ్ళకి ఏమి వ్యవస్థలు ఉండబడే చట్టాలు వర్తింపాల్సిన అవసరం లేదని చెప్పి భావించుకుంటున్నట్టుగా ఉన్నది. చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగిన తర్వాత చర్యలేవి కనిపించట్లేదు. అట్లాంటి సమయంలో ధర్మం ముసుగులో, విశ్వాసం ముసుగులో మేము దాడులు చేస్తాం, ఏదైనా చేస్తామని మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడేటోళ్లకు జవాబు ఏంటి? ఆ జవాబు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఆ మాట్లాడేటోళ్లకు జవాబు ఏంటిది? ఆ జవాబు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? ముఖ్యంగా దాడులో గురైన ఒక చీఫ్ జస్టిస్ లో దాడి జరిగిందంటే అతను దళితుడని మనం భావించుకుంటున్నామంటే ఈ దేశంలో ఉండబడే 30 కోట్ల మంది దళితుల మీద జరిగిన దాడిగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి 30 కోట్ల మంది దళితులకు ప్రతినిధిగా చూడబడుతున్నా, అవును మనం ఇష్టం ఉన్నా లేకపోయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో ఉండబడే దళిత హృదయాలు నిలబడ్డారు కదా. కొంతమందికి ఇష్టం ఉన్నా లేకపోయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత హృదయాలు నిలబడ్డారు కదా. అంబేద్కర్ ఆహ్వానిస్తే దళితులను ఆహ్వానించినట్టే కదా. బాబు జగ్జీవన్రావును ఆహ్వానిస్తే దళితులను ఆహ్వానించినట్టే కదా. మానసి కాన్స్టిట్యూషన్ గారిని ఆహ్వానిస్తే దళితులు ఆహ్వానించినట్టే కదా. చీఫ్ జస్టిస్ గవాయిని ఆహ్వానిస్తే మనల్ని ఆహ్వానించినట్టే కదా. చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితే మనకు దాడి జరిగినట్టే కదా. మరి 30 కోట్ల మంది దళితుల మీద దాడి జరిగితే 30 కోట్ల మంది దళితుల పక్షాన మాట్లాడే దిక్కు ఈ దేశంలో ఎందుకు లేకుండా పోయింది? 30 కోట్ల మంది దళితుల పక్షాన నిరసన వ్యక్తం చేసే చైతన్యం ఎందుకు లేకుండా పోయింది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ల వల్ల, ఆయన రాజ్యాంగ ఫలాలు అందుకోవడం వల్ల ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ఇవాళ చదువుల్లో ముందుకెళ్ళాడు కదా, ఉద్యోగావకాశాలు పొందుతున్నారు కదా, రాజకీయ పనులు పొందుతున్నారు కదా, ఆర్థికంగా ఎదిగిండు కదా, పార్టీలు నడుపుకునే స్థాయికి వచ్చారు కదా, కొంతమంది పార్టీలు పెట్టుకొని నడుపుకునే స్థాయికి వచ్చారు కదా, అంబేద్కర్ పేరుతో చట్టసభలకు వెళుతున్నారు కదా, అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుని అక్కడికి వచ్చారు కదా. ఆయన ఈ దేశంలో ఉండబడే దళిత వర్గాలు 30 కోట్ల మంది ఉంటే 30 కోట్ల మందికి ప్రతినిధిగా చీఫ్ జస్టిస్ గవాయి గారు ఉంటే ఆ గవాయి గారి మీద బూటుతో దాడి చేస్తే ఈ దేశంలో ఉండబడే 30 కోట్ల మంది దళితుల పక్షాన ఉండబడే నాయకులు ఎవరు లేకుండా ఎందుకు పోయారు? ఇది ఇప్పుడున్న వర్షం చాలా బాధ. ఈ ఒక్క విషయం మీరు గ్రహించడానికే నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అందరూ ఖండించారు. అవును, మాయావతి కూడా ఖండించింది, వదిలిపెట్టేసిందే. అందరూ ఖండించారు. ప్రకాష్ అంబేద్కర్ ఖండించాడు, వదిలిపెట్టేశాడే. అందరూ ఖండించారు. రామదాస్ అతవారు ఖండించాడు, వదిలేశాడే. కనీసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఖండించారు. పోనీ దళితుడైన వారు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడే, వాళ్ళలాగానే ఖండించాడు, ఈయన వదిలిపెట్టేశాడే. అదే
అదే సమయంలో ఇక్కడ ఉండబడే యువ నాయకుడిగా ఎదుగుతున్న మన భీమ్ ఆర్మీ నేత మన ఆజాద్ చంద్రశేఖర్ ఖండించాడు, ఆయన కూడా వదిలిపెట్టేశాడే. దక్షిణాది రాష్ట్రాలతో పార్టీ పెట్టుకొని నడుతున్నా తిరుమల వల్ల వీసీతో పార్టీ పెట్టేమి పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎంపీలుగా కలిసి అంబేద్కర్ వాదం అంటే నేనే అంటున్నా మాట్లాడుతున్న వాళ్ళు పట్టుకునే ట్విట్టర్ ద్వారా ఖండించి వదిలిపెట్టేశాడే. గుజరాత్ లో అంత యువ నాయకుడిగా ఎదిగిన జిగ్నేష్ మేవాని ఆ తమ్ముడు దేశంలో కనిపించిండు, కనీసం ఖండించిండేమో లేదో ఆయన మాత్రం ముందుకు రాలేదు. అంటే ఈ దేశంలో కోట్లాది మంది దళితులు చైతన్యవంతమయ్యారు కదా, ఆ చైతన్యవంతమైన వాళ్ళని ఆధారం చేసుకొని రాజకీయ పార్టీలు పెట్టుకునేటోళ్ళు కూడా ఉన్నారు కదా. మరి ఈ దేశంలో 30 కోట్ల మంది ప్రజల పక్షాన 30 కోట్ల మంది దళితుల గౌరవాన్ని నిలబెట్టే పక్షాన ఎవరు ఎందుకు లేకుండా పోయిందో అనే విషయం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేవాళ్ళు కొంతమంది, దళిత రాజకీయాలు అడ్డం పెట్టుకొని పనులు చంపేది కొంతమంది, కానీ దళితుల గౌరవాన్ని నిలబెట్టే వాళ్ళు ఎవరు లేరనే విషయం మనకు అర్థమైనప్పుడు ఈ దేశంలో ఉండబడే 30 కోట్ల మంది పక్షాన ఎంఆర్పీఎస్ ఉన్నదని చెప్పడం కోసమే ఈ యుద్ధం చేయాల్సి వస్తుంది. ఈ దేశంలో ఉండబడే దళితులందరి పక్షాన ఈ ఢిల్లీ గడ్డ మీద మనం ఎందుకు రావాలి? ఢిల్లీలో దళిత వర్గాలు లేవా? ఇక్కడ జంతర్ మంతర్ ధర్నా చేయడానికి. ఢిల్లీ బార్డర్లో ఉండబడే హర్యానాలో లేరా? హర్యానా పక్కన ఉండబడే పంజాబ్లో లేరా? ఢిల్లీ బార్డర్లో ఉండబడే ఉత్తరప్రదేశ్ సంబంధించిన కూడా లేరా? రాజస్థాన్లో లేరా? దేశంలో లేరా? ఈ చుట్టుపక్కల రాష్ట్రాలు లేరా? ఢిల్లీలో లేరా? ఈ జంతర్ మంతర్ ఢిల్లీలో ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఒక నిరసన వ్యక్తం చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చేసింది? అంటే దళితుల ఆత్మగౌరవాన్ని పరిరక్షించే విషయంలో, దళితుల హక్కులను కాపాడుకునే విషయంలో, మరిన్ని హక్కులు సాధించే విషయంలో కమిట్మెంట్ దళిత నాయకత్వం లేదనే విషయం మనకు అర్థమైంది. ఇట్లాంటి పరిస్థితిలో దేశంలో ఎవరున్నా లేకపోయినా, దేశంలో ఎక్కడ ఈ అవమానాలు జరిగినా, ఎక్కడ దాడులు జరిగినా, ఎక్కడ హత్యలు జరిగినా, ఎక్కడ అత్యాచారం జరిగినా, ఎక్కడ అవమానాలు జరిగినా ఎంఆర్పీఎస్ మాత్రం భవిష్యత్ రోజుల్లో మరింత ముందుకెళ్లాల్సిన అవసరం వస్తుంది. అందుకు ఇప్పుడే సాక్ష్యం కాలే. మనందరూ తెలుసు, 4 ఏళ్ల క్రితం రాజస్థాన్లో ఇంద్ర మేఘవాల్ అనే ఒక తమ్ముడు 4వ తరగతి చదువుతున్న ఒక పసిబిడ్డను నీళ్లు తాగిందనే పేరుతో, స్కూల్లో ఉండబడే కుండ నుంచి నీళ్లు తాగిందనే పేరుతో దారుణంగా వాళ్ళ టీచర్ చంపిన విషయం మనందరూ తెలుసు. 4వ తరగతి పసిబిడ్డ ఇంద్ర కుమార్ మేఘవాల్ ఆయన స్కూల్లో ఉండబడే కాడ నీళ్లు తాగిందనే దాని మీదనే ఆ పిల్లోని టీచర్ కొడితే 20 రోజులు హాస్పిటల్లో ఉండి ఆ బిడ్డ చచ్చిపోయిన విషయం మనం తెలుసు. అక్కడ రాజస్థాన్ లో ఉండబడే జోధ్పూర్ దగ్గర ఉండబడే అక్కడికి మనం వెళ్ళే కుటుంబాన్ని పరామర్శించేంత వరకు ఈ చుట్టుపక్కల రాష్ట్రాలు దళిత లీడర్ ఎవరు రాకపోవడం చూస్తే, అంటే దళితులు అవమానాలు పడ్డా, అత్యాచారం గురైనా, హత్యలు గురైనా పట్టించుకుంటే లేరు అనడానికి సాక్ష్యంగా నిలబడ్డది. అంతేకాదు 2018లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ రద్దయినప్పుడు, 2018లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ రద్దయినప్పుడు తిరిగి నిలబెట్టడానికి దేశంలో ఏ నాయకుడు రాకపోతే, ఏ దళిత లీడర్ రాకపోతే, ఏ రాజకీయ పార్టీ లేకపోతే ఎంఆర్పీఎస్ చొరవ తీసుకొని ఎస్సీ ఎస్టీ అందరినీ కలుపుకొని దేశాన్ని ఏకం చేసి వరంగల్లో ఎస్సీ ఎస్టీల గర్జన, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిరక్షణ గర్జన పెట్టి అక్కడి నుంచి ప్రతిపక్ష నాయకులందరినీ అక్కడికి తీసుకొచ్చి ఇదే ఇక్కడ ఉండబడే జంతర్ మంతర్ తీసుకొచ్చి ప్రతిపక్ష నాయకులందరినీ తీసుకొచ్చి అదే రోజు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ను చట్టపరంగా పునరుద్ధరించుకునే విషయం మనందరూ తెలుసు. ఈ 3 సంఘటనలు ఏం జరుగుతున్నాయి? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ దేశాన్ని వర్తింపజేసే చట్టం, ఆయన దాన్ని మనం కాపాడాల్సిన పరిస్థితులు మనం నెట్టబడాల్సి వచ్చేసింది. ఒక 4 సంవత్సరాల దళిత బిడ్డ దారుణంగా హత్యకు అవుతే కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పలేని పరిస్థితి దేశంలో ఉన్నది. మనం రావాల్సి వచ్చేసింది. ఇవాళ ఒక చీఫ్ జస్టిస్ మీద సుప్రీంకోర్టులోనే బుట్టుతో దాడి చేస్తే ఈ దేశంలో ఉండబడే దళిత లీడర్ ఎవరు ముందుకు రాని పరిస్థితిలో ఎంఆర్పీఎస్ ముందుకు వచ్చిందంటే మన మీద చాలా బాధ్యత ఉన్నది. ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్నవేమో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నవేమో, కర్ణాటకలో ఉన్నవేమో, తమిళనాడులో ఉన్నవేమో, పాండిచేరిలో ఉన్నవేమో, అక్కడో ఎక్కడో కానీ ఖచ్చితంగా 30 కోట్ల మంది దళితులందరినీ ఏకం చేయడానికి దేశం మొత్తం మీద మనమే ముందుకు రావాల్సిన అవసరం వస్తుందని కూడా మీరు మర్చిపోగలుగుతారు. దళితులందరూ ఏకం చేయడం, దళితుల్లో చైతన్యం పెంచడం, దళితుల్లో ఆత్మగౌరవ పోట స్ఫూర్తిని చేయడం, దళితుల హక్కులను కాపాడుకోవడం, ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం, భవిష్యత్తు రాజ్యాధికార ప్రయాణం చేయడం అనేది మన ముందున్న కర్తవ్యంగా ఉంటుంది. కాబట్టి అది ఎంఆర్పీఎస్ మీద బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతను మనం నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే మీ అన్నగా ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను. నేను ఇప్పుడు మళ్ళీ మొదటికి వస్తున్నాను. నేను దాడులు చేసిన వాళ్ళు మాట్లాడే మాటలు, ధర్మాన్ని అడ్డం పెట్టుకొని, విశ్వాసాలను అడ్డం పెట్టుకొని వాళ్ళు దాడులు చేస్తే ఇప్పుడు దీని ప్రకారంగా వాళ్ళ చట్టాలు వర్తించేటట్టు లేవు.
దీని ప్రకారంగా చట్టాలు వర్తించినట్టు లేవు. ఎందుకంటే చట్టం వర్తించలేదు కదా. ఇక్కడ దాడి చేసిన వ్యక్తి మీద పోలీసులు కేసు పెట్టలేదు కదా. వాళ్ళు ఏమంటారు, మా విశ్వాసాలను గాయపడితే మేము దాడులు చేస్తాం, మళ్ళీ దాడులు చేస్తాం అంటున్నారు. ఆయన చట్టం వర్తించలేదు కదా. పోలీసులు కేసు పెట్టలే, మానవుల కమిషన్ కేసు పెట్టలే, అదేశం న్యాయవేత్త కేసు పెట్టలేదు. అంటే వాళ్ళు చట్టాలు వర్తించవా? అంటే విశ్వాసాల ముసుగులో, ధర్మం ముసుగులో దాడులు చేస్తే, హత్యలు చేస్తే, అత్యాచారాలు చేసినా కూడా మాకు వర్తించబడడానికి వాళ్ళ సాక్ష్యంగా నిలబడ్డది. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా నేను, మనకు రాజ్యాంగం ఉన్నది. ఈ రాజ్యాంగం పరిధిలో కొన్ని విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎవరి విశ్వాసం వాళ్ళకుంటే అందరికీ రాజ్యాంగమే వర్తించాలి కదా. ఎవరి విశ్వాసం వాళ్ళకుంటే అందరికీ రాజ్యాంగం వర్తించాలి కదా. రాజ్యాంగంలో చట్టాలు వర్తించాలి కదా. అందుకు మీ అన్నగా ఒక 2 సాక్ష్యాలు చెప్తున్నాం. పాకిస్తాన్ కూడా రాజ్యాంగం ఉన్నది, అమెరికా కూడా రాజ్యాంగం ఉన్నది, పాకిస్తాన్ కూడా రాజ్యాంగం ఉన్నది, ప్రతి దేశానికి రాజ్యాంగం ఉంటుంది, అమెరికా కూడా రాజ్యాంగం ఉంటుంది. ఇప్పుడు నేను అంటున్నాను, పాకిస్తాన్ ఇస్లాం కంట్రీ కదా, పాకిస్తాన్ ఇస్లాం కంట్రీ కదా. అమెరికా 190% క్రైస్తవ మతం విశ్వాసం ఉన్నోళ్ళే కదా. నేను అంటున్నాను, ఆడ విశ్వాసం ఉన్నది, ఆడ విశ్వాసం నమ్ముకున్న ఉన్నారు, వాళ్ళకు రాజ్యాంగం కూడా ఉన్నది. ఓకే, పాకిస్తాన్కు విశ్వాసం ఉన్నది, వాళ్ళకు రాజ్యాంగం ఉన్నది. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నాను నేను, అక్కడ పాకిస్తాన్ పాలకులకు, అక్కడ పాకిస్తాన్ తాలిబాన్ అనే ఒక సంస్థకు మధ్య యుద్ధం జరుగుతుంది. పాకిస్తాన్ పాలకులకు పాకిస్తాన్ తాలిబాన్ అనే పేరుతో ఒక యుద్ధం జరుగుతుంది. వాళ్ళ విశ్వాసాల పేరుతో రాజ్యాంగం పాకిస్తాన్కు ఉన్నది, అది ఇస్లాం కంట్రీగానే చెప్పుకుంటున్నది. కానీ నిజమైన ప్రవక్త పరిపాలన మీకు చేస్తలేరని, నిజమైన ప్రవక్త పరిపాలన మీకు చేస్తలేరని చెప్పి ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె తీస్తామని చెప్పి అక్కడ ఒక వాళ్ళు తాలిబాన్ తోడు యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం చేస్తున్న వాళ్ళు వాళ్ళ విశ్వాసాల పరంగానే చేస్తున్నారు. వాళ్ళు ఒకటే విశ్వాసం, ఇద్దరు మహమ్మద్ ప్రవక్తనే నమ్ముకుంటారు. ఆ మహమ్మద్ ప్రవక్తను అనుసరించడానికే పాకిస్తాన్ ఏర్పడ్డదని చెప్పుకుంటారు. మహమ్మద్ ప్రవక్తను అనుసరించి ఆ చట్టాలకు అనుగుణంగా ముందుకు సాగుతుంటాను. కానీ ఆ చట్టాల కంటే మా విశ్వాసం ముఖ్యమని చెప్పి అక్కడ పాకిస్తాన్ తాలిబాన్లు అక్కడ నరమేధం సృష్టిస్తున్నారు. మరి అక్కడ ఆ పాకిస్తాన్ తాలిబాన్ వాళ్ళ మీద కేసులు పడతలేవా? ఆ పాకిస్తాన్ తాలిబాన్ ఎవరైనా చంపినంటే కేసులు పడతలేవా? వాళ్ళ చట్టాలు వర్తించట్లేదా? వాళ్ళ కేసులు పడుతున్నాయి, వాళ్ళు జైలు అవుతుండ్రు. వాళ్ళకి విశ్వాసం ఒక్కటే, విశ్వాసం మధ్యలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయినా విశ్వాసం ముసుకుల వాళ్ళు దాడులు చేస్తుండే అనుకున్నాం. ఆ దాడులు చేస్తున్న వాళ్ళకు పాకిస్తాన్ రాజ్యాంగ పరంగా వాళ్ళ చట్టాలు వర్తిస్తున్నాయి, వాళ్ళు జైలు పోతున్నారు. మరి ఇక్కడ కూడా కొన్ని విశ్వాసాలు ఉంటే రాజ్యాంగం పరిధిలో వాళ్ళకి ఎవరికైనా వర్తించాలి. కానీ విశ్వాసాలే గొప్ప రాజ్యాంగం వర్తించదంటే ఇక్కడ ఈ దేశంలో ఇక దళితులు అనబడుతున్న వాళ్ళకు రక్షణ మాత్రం ఉండకుండా పోయే ప్రమాదం ఉన్నదనేసి కూడా మనం మర్చిపోకపోయాలని కోరుతున్నాను. అక్కడ విశ్వాసంలో ముసుకులా దాడులు చేస్తున్న వ్యక్తుల పట్ల చట్టాల వాళ్ళకి అక్కడ పనిచేస్తున్నాయి, అక్కడ అరెస్టులు జరుగుతున్నాయి, ఇంకేదో జరుగుతుంది, ఇంకేదో ఎన్కౌంటర్ కూడా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం విశ్వాసాల ముసుగులు దళితులను దాడి చేస్తే చట్టాలు మౌనంగా ఉన్నాయి, వ్యవస్థలు మౌనంగా ఉన్నాయని రుజువు అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరి అమెరికా ప్రెసిడెంట్ దగ్గర ఉండబడే ఒక యువ మేధావి దారుణంగా కాల్ చంపబడ్డాడు. అమెరికాలో ఉండబడే ఇప్పుడు ట్రంప్కు దగ్గర ఉండబడే ఒక యువ మేధావి, ఆయన గెలవడానికి కోఆపరేట్ చేసే ఒక యువ మేధావి దారుణంగా కలిసి చంపేశారు. మీటింగ్ జరుగుతున్నప్పుడే ఆయన చంపేశారు. ఆ చంపబడ్డ వ్యక్తి యేసుక్రీస్తు నమ్ముకున్న విశ్వాసం గలవాడు. కానీ చంపిన వ్యక్తి యేసుక్రీస్తు నమ్ముకున్న విశ్వాసం గల వ్యక్తి. ఆయన ఏమన్నాడు, ఈ ఎవరైతే చంపారో ఆ చంపిన వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఏమని? అతను మా విశ్వాసం ముసుగులో ఆయన న్యాయంగా లేడు అని చెప్పి, అంటే నేను చంపడమే న్యాయం అని చెప్పడం జరిగింది. మరి విశ్వాసాల ముసుగులో ఆయన చంపితే ఆయన కేసు పడలేదా? ఆయన కేసు పడలేదా? ఆడ విశ్వాసమే, ఈడ విశ్వాసం, పాకిస్తాన్ విశ్వాసమే. కానీ వాళ్ళ దేశాల్లో విశ్వాసాలు ఎంత నమ్ముకున్నా రాజ్యాంగం చట్టాలు వర్తింపజేసుకుంటున్నారు. నేరస్తులకు అనే విషయం స్పష్టంగా రుజువుతుంది. ఇక్కడ విశ్వాసాల ముసుగులో దాడుల మీద దాడులు చేసినా, లేదా విశ్వాసాల ముసుగులో ధర్మాల ముసుగులో హత్యలు చేసినా మాకు చట్టాలు వర్తించాలంటే ఇక రాజ్యాంగాన్ని గౌరవించినట్టే కదా, రాజ్యాంగం లెక్క చేయనట్టే కదా, చట్టాలు మాకు వర్తించమని చెప్పినట్టే కదా. అంటే ఏం జరగబోతుంది అంటే, అవును రాజ్యాంగాన్ని మేము లెక్క చేయము, రాజ్యాంగాన్ని మేము పట్టించుకోము, రాజ్యాంగానికి విలువనివ్వమని అర్థమే కదా. ఇప్పుడు మనం గమనించాలి. మళ్ళీ చెప్తున్నా, గవాయి గారు ఏం చెప్పిండు? ఈ దేశంలో రాజ్యాంగం వచ్చినాకనే నాలాంటి దళితులు ఉన్నతానికి వచ్చిందని చెప్పేశాడు. గవాయి గారు ఏం చెప్పిండు?
రాజ్యాంగం వచ్చినాకనే ఊరవతల ఉన్న దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు రాష్ట్రపతులు కాగలిగిండ్రు అని చెప్పేశారు. కవాయి గారు ఏం చెప్పిండ్రు? రాజ్యాంగం వచ్చిన తర్వాతనే చాలా మంది ఉన్నతాధికారులకు సంబంధించిన వాళ్ళు ఒక స్థాయికి వచ్చిందని చెప్పాడు. రాజ్యాంగం వచ్చిన తర్వాతనే పేరు కూడా చెప్పిండు, మీరా కుమారి బాలయ్య గారు ఇద్దరు దళితులు లోక్సభ స్పీకర్లు కాగలిగిండ్రు అని చెప్పేశాడు. రాజ్యాంగం వచ్చినాకనే చాలా రాష్ట్రాల్లో డీజీపీలు చీఫ్ సెక్రటరీలు కాగలిగిండ్రు అని ఆయన చెప్పేశాడు. అంటే రాజ్యాంగాన్ని లెక్క చేయమంటే అర్థం ఏంటిది అంటే దళితులు ఉన్న స్థానానికి రావడం జీర్ణించుకోలేమని చెప్పడానికి రాజ్యాంగం లెక్క చేయమంటున్నాను మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. రాజ్యాంగం మనల్ని బయట తీసుకొస్తే రాజ్యాంగాన్ని మేము పట్టించుకోము, రాజ్యాంగం లెక్క చేయము అని పద్ధతులు అంటారు. అంటే రాజ్యాంగాన్ని లెక్క చేయని వాళ్ళంటే అర్థం ఏంటంటే పక్కా దళితుల అభివృద్ధిని జీర్ణించుకోలేని వాళ్ళు, దళితులు అభివృద్ధి చెందడాన్ని అంగీకరించని వాళ్ళు, ఆ స్థాయికి ఎదగడాన్ని జీర్ణించుకోలేని వాళ్ళే రాజ్యాంగాన్ని విస్మరిస్తుండడానికి సాక్ష్యంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఆర్టికల్ 17 ప్రకారం ఓకే అంట్రాంతనాన్ని నిషేధించింది రాజ్యాంగం. అసలు అంట్రాంతనం ఎందుకున్నది? అసలు రాజ్యాంగంలో అంట్రాంతనం అనే పదం ఎందుకు వచ్చింది? రాజ్యాంగం అంట్రాంతనం ఎందుకు నిషేధించింది అంటే ఈ దేశంలో కోట్లాది మంది దళితులను పశువుల కంటే హీనంగా చూశారు. ఈ వ్యవస్థ ఊరి దూరంగా పెట్టిండ్రు, వాళ్ళను సమానంగా చూడలేదు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదు, వాళ్ళకి గౌరవం ఇవ్వలేదు, వాళ్ళను చదువుకు దూరంగా చేసిండు. కాబట్టి వాళ్ళని అంటారని చూసిండని చెప్పి ఇక ముందు రాజ్యాంగం వచ్చినాక అంట్రాంతనం పాటిస్తే నేరం అని చెప్పి రాయబడ్డది. ఇప్పుడు మనం గమనించాలి, అంట్రాంతనం నేరం అని చెప్పబడ్డది. అంట్రాంతనాన్ని పాటిస్తే, అంట్రాంత వాళ్ళని ముద్రేసి అది పాటిస్తే దాడులు చేసినా, అవమానాలు చేసినా, హత్యలు చేసినా అది కఠినమైన నేరం అని చెప్పి రాజ్యాంగంలో రాయబడ్డది. మరి రాజ్యాంగం రాయకముందు అంట్రాంతరం ఉన్నట్టు కదా, రాజ్యాంగం రాయకముందు అంట్రాంతరం ఉన్నట్టు కదా, అంటే అంట్రాంతనం పాటించినప్పుడు నేరం అని లేదు కదా. ఇక్కడ మనం గమనించాలి, అంట్రాంతనం పాటించడం అనేది అది నేరమని లేదు కదా. అది నేరమని లేని రోజుల్లో 100 సంవత్సరాలు గడిచిపోయినాయి కదా. ఈ దేశాన్ని ముస్లింలు వచ్చి పరిపాలించవచ్చు, కానీ అంట్రాంతనం నేరమని చెప్పి ఏ రాజులు నిర్ణయం తీసుకోలేదు కదా. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ పరిపాలించవచ్చు, అంట్రాంతనం నేరమని చెప్పి బ్రిటిష్ ఇండియా రాజ్యాంగంలో చట్టాలేమి చెప్పలేదు కదా. ఈ దేశంలో మన హిందూ రాజులు కూడా పరిపాలించవచ్చు, ఈ దేశంలో 100 సంవత్సరాలు హిందూ రాజులు కూడా పరిపాలించవచ్చు. కొన్ని 100,000 సంవత్సరాలుగా అంట్రాంతాన్ని గురవుతున్న వాళ్ళ పక్షాన నిలబడి ఈ అంట్రాంతం పాటించడం నేరమని చెప్పి ఈ దేశంలో హిందూ రాజులు ఎవరు నిర్ణయం తీసుకోలేదు కదా. ఈ దేశంలో 100 సంవత్సరాలుగా అంట్రాంతనం ఉన్నది, హిందూ రాజులు అంట్రాంతనాన్ని నిషేధించలేదు వాళ్ళ రాజ్యాల్లో. ఈ దేశానికి ముస్లిం రాజులు వచ్చి పరిపాలించిండ్రు, వాళ్ళు అంట్రాంతనం నిషేధించి వాళ్ళ రాజ్యంలో ఎక్కడ నిర్ణయం తీసుకోలేదు. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించిండ్రు, వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోలేదు. అంటే ఎప్పటి నుంచి అంట్రాంతనం ఉన్నది? ఎప్పటి నుంచి మనల్ని మనుషులుగా చూడలేదు? ఎప్పటి నుంచి మనం హీనంగా చూశారు? ఎప్పటి నుంచి పశువుల కంటే హీనంగా చూశారు? 1000 సంవత్సరాలు అర్థమవుతుంది కదా, 100 సంవత్సరాలు అర్థమవుతుంది కదా. అంటే 100 సంవత్సరాలు హిందూ రాజులు పరిపాలించినా అంట్రాంతనమే అమలు జరిగింది, బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించినా అంట్రాంతనమే అమలు జరిగింది, ముస్లిం రాజులు వచ్చి పరిపాలించినా అంట్రాంతనం అమలు జరిగింది. కానీ 1000 సంవత్సరాలుగా అంట్రాంతనం అమలు జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారే కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చూస్తూ ఊరుకోలేదు. అంట్రాంతనం పద్ధతి నేరమని చెప్పబడ్డది, అంట్రాంతరం పాటిస్తే నేరమని చెప్పబడ్డది. అంటే కొన్ని 100,000 సంవత్సరాలు దొరకని విముక్తి, కొన్ని 100,000 సంవత్సరాలు దొరకని విముక్తి రాజ్యాంగ పరంగా అంట్రాంతనం పాటిస్తే నేరమని చెప్పి అంబేద్కర్ మాత్రమే రాయగలిగాడు. ఈ దేశంలో 1000 సంవత్సరాలుగా హిందూ రాజులు పరిపాలించలే, ఈ దేశంలో 100 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించలే, ఈ దేశంలో బ్రిటిష్ ఇండియా పేరుతో బ్రిటిష్ ఇండియా పరిపాలించలే. అంట్రాంతనాన్ని ఎవరు నిషేధించలేకుండా పోయింది కదా. అంట్రాంతనం పాటించడం నేరం అని చెప్పి, అట్లా పాటిస్తే శిక్షలు పట్టని చెప్పి ఎవరు చట్టాలు నిర్ణయాలు తీసుకోలేదు కదా. ఆ చట్టాలు నిర్ణయాలు తీసుకున్న ఏకైక మహనీయుడు కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అది మన రాజ్యాంగం. అయితే బాధ ఏంటంటే ఈ రాజ్యాంగంలో అంట్రాంతనం నిషేధించబడ్డ నిజమే, కానీ అంట్రాంతనం నిజాయితీగా నిషేధించబడ్డదా రాజ్యాంగం అంటే? రాజ్యాంగంలో నిషేధించబడ్డది కానీ అమలులో మాత్రం ఇంకా 100% అమల్లో మాత్రం 150% ఇప్పటికీ అంట్రాంతనం అట్లనే కొనసాగుతున్న విషయం మనం మర్చిపోతాం సాయం అనుకుంటున్నాం. అన్ని వ్యవస్థలో అంట్రాంతనం అమలు జరుగుతుంది. ఇవాళ పేపర్లో చూసాం కదా, నిన్న ఒక కుల వ్యవస్థ హత్య జరగలేదా? రంగారెడ్డి జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న ఒక దళితుని పట్టుకొని, ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న ఒక దళితుని పట్టుకొని, ఆ ప్రేమ పెళ్లి చేసుకున్న దళితుడు దొరకకపోతే ఆ ప్రేమ పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ అన్న సాకం చేసిందని
అన్నం నుంచి తీసుకెళ్లి గొంతు కోసి చంపి పెట్రోల్ పోసి తగలబెట్టే వ్యవస్థలు మనం లేమా ఇప్పుడు? అంటే అంట్రాంతరం ఉన్నది, కుల వివక్ష ఉన్నది అనేసి రుజువు అవుతుంది కదా. అంట్రాంతరం నిషేధించబడ్డది. ఆ నిషేధించబడ్డ కూడా ఇంకా కుల వివక్ష దాడులు అసలు జరుగుతున్నాయనికి ఇది మన కళ్ళ ముందు సాక్ష్యం కదా. నిన్న మనం టీవీలో చూస్తున్నాం, ఎన్టీవీలో వచ్చింది. తమ్ముడు రవి, నువ్వు ఈ మధ్య కాలంలో నువ్వు అయ్యప్ప మాల వేసుకున్నావు. నువ్వు నాకు విషయం చెప్పావు, అన్న అయ్యప్ప మాల నేను వేసుకున్నమాట నిజమే, కానీ అయ్యప్ప మాల వేసుకున్న నాతో ఉండబడి ఇతర వర్గాలు నన్ను ఆ స్థాయిలో గౌరవించట్లేదన్నా. అయ్యప్ప మాల వేసుకున్న భక్తులకు ఏ విశ్వాసం వర్తిస్తుందో ఆ విశ్వాసపరంగా నన్ను వాళ్ళు విలువనిస్తలేరన్నా, నా గౌరవిస్తలేరన్నా, నన్ను మాదిగొడిగానే చూస్తున్నారన్నా అని తమ్ముడు చెప్పేశాడు. ఆ తమ్ముడు చెప్పడం కాదు, నిన్న అదే అయ్యప్ప మాల వేసుకున్న దళితులు అదే అయ్యప్ప దేవాలయానికి వెళ్తే అక్కడ ఉండబడి ఇతర వర్గాలకు సంబంధించి అయ్యప్ప మాల భక్తులు గుడికి తాళం వేసుకుంటే చలిన వాళ్ళు బయటనే ఉన్న విషయం కూడా ఎన్టీవీలో అన్ని టీవీలో ప్రచారం జరిగిన విషయం మనం మర్చిపోతాం సరే అనుకుంటున్నాను నేను. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. అంటే వివక్ష ఉన్నదానికి ఇది సాక్ష్యం కదా. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఈ ప్రపంచ దేశాలు ఎక్కడన్నా మాకంటే తక్కువ అని చెప్పి ఎక్కడన్నా చంపిన చరిత్ర ఎవరైనా కనిపిస్తుందా? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే పేరుతో మిర్యాలగూడెం నుంచి మొదలుకుంటే రంగారెడ్డి వరకు, మిర్యాలగూడెం నుంచి మొదలుకుంటే ప్రాణి హత్య నుంచి వరకు అంతకుముందు ఎన్నో హత్యలు జరిగినాయి. పదే వరకు జరిగింది, ప్రైవేట్ జరిగినాయి, నిన్న కూడా జరిగింది. మరి ఇక్కడ కులవక్ష వల్లనే కదా ఈ హత్య జరుగుతున్నది. కులవక్ష వల్లనే హత్య జరుగుతున్నది. ప్రపంచంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న కాడ ఈ ప్రపంచ దేశాల కన్నా ప్రేమించి పెళ్లి చేసుకుంటే హత్య జరిగిన సంఘటన ఎక్కడ కనిపిస్తుందా? ఈ దేశంలో కనిపిస్తున్నది కదా. అంటే కులవక్షను ఇంకా నిషేధించినట్టుగా ఉన్నా కూడా ఆ కులవక్ష పూర్వజడానికి ఇక్కడ హత్యలు గురి కావడం సాక్ష్యం కదా. హిందూ దేవాలయాలకు సంబంధించిన కాడ అయ్యప్ప పూజారుల కాడ అక్కడ దళితులకు ఇంకా అవమానం జరుగుతున్న సాక్ష్యం కదా. అయ్యప్ప దేవాలయంలోకి దళితులకు రానిట్లేదని చెప్పి నిన్న టీవీలో వచ్చింది, నిన్న మొన్న సాక్ష్యం కాదా. కరీంనగర్ జిల్లాలో హిందువులకు మేము రెంట్ ఇస్తాం కానీ ఎస్సీఎస్లకు మాత్రం ఇవ్వమని చెప్పి గోడల మీద రాసుకున్నది నిజం కాదా. ఈ దేశంలో ఎక్కడ చూసినా కులహత్యలు జరగట్లేదా? ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే కాదు, తనకు భార్య తన కులత్వాన్ని పెళ్లి చేసుకుని గుర్రం మీద రాజస్థాన్లో ఊరేగిస్తే మా కళ్ళ ముందు మా ఊర్ల నుంచి నువ్వు మా బజార్ నుంచి నువ్వు గుర్రం మీద పోతావా అని చెప్పి దారుణంగా కొట్టి చంపింది నిజం కాదా? మీసాలు పెంచుకున్నందుకు చంపింది నిజం కాదా? ఎక్కడికక్కడ దాడులు హత్యలు చేస్తున్నది, కులపరంగా చేస్తున్నది హత్యలు నిజం కాదా? ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా మీరు మర్చిపోద్దని సరే అనుకుంటున్నాం. ఈ నేపథ్యంలో బాధకరమైన విషయం ఏంటంటే నాకు అర్థమైంది, రోజు ఎక్కడో హత్యలు గురవుతున్నాం, అత్యాచారం గురవుతున్నాం. ఈ దేశంలో ప్రధాన సంఘటనగా మీడియా ప్రచారం చేయలేకపోవచ్చు, ప్రధాన సంఘటన ఎలక్షన్ ప్రింట్ మీద ప్రదర్శన చేయకపోవచ్చు, కానీ దేశంలో ఎక్కడ జరుగుతున్నాయి. నాకు తెలిసి స్వాతంత్ర రాకముందు ఎన్ని ఘోరాలు జరిగినా వెలుగులోకి రాలేదేమో కానీ స్వాతంత్రం వచ్చినాక జరిగిన మరణాల సంఖ్య చూస్తే ఇక్కడ రెండు మతాల మధ్యలో జరిగిన ఘర్షణలో చనిపోయిన వాళ్ళ సంఖ్య కంటే రెండు అగ్రకులాలు దళితుల మీద చేసిన దాడుల వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. నేను సాక్ష్యం చెప్తున్నా చూడండి. భారత్ పాకిస్తాన్ విడిపోయే సమయంలో ఆ ఉద్రిక్త వాతావరణంలో చాలా మంది అటు చంపుకున్నారు, ఇటు చంపుకున్నారు. అప్పుడు వేల మంది చంపబడ్డనే చరిత్ర కనిపిస్తున్నది. కానీ స్వాతంత్రం వచ్చినాక మనకు రాజ్యాంగం రాయబడ్డ తర్వాత ఈ దేశంలో ఎన్ని మత కల్లోలు జరిగినా, ఏ పేరుతో మత కల్లోలు జరిగినా, ఏ పేరుతో మతకల్లోలు జరిగినా ఆ మత కల్లోల మధ్యలో అది హిందువులో ముస్లింలో చంపబడ్డ వాళ్ళ సంఖ్య కంటే స్వాతంత్రం వచ్చినాక హత్యల గురైన వాళ్ళు ఎక్కువ. కులవక్షతో కూడిన హత్యలు అవుతున్నాయో, కుల అహంకారంతో జరిగిన హత్యలు అవుతున్నాయో ఆ హత్యలే మతపరమైన ఘర్షణలో జరిగిన హత్యల కంటే కులపరమైన జరిగిన హత్యలే దళితుల సంఖ్య మీరు మర్చిపోకుండా ఏదైనా లెక్కలు తీసుకోండి. అంటే మనకు మత ఘర్షణ జరిగినప్పుడు, బాంబ్ బ్లాస్టింగ్ జరిగినప్పుడు, లేదా ఇంకోటి జరిగినప్పుడు మనకు దేశం మొత్తంలో కనిపిస్తున్న మాట వాస్తవమే. కానీ ఆ మత కల్లోల మధ్యలో, ఆ మత ఘర్షణ మధ్యలో జరిగిన దాడులు హత్యల వల్ల సంఖ్య చనిపోయిన వాళ్ళ సంఖ్య కంటే ఈ దేశంలో దళిత వర్గాలకు జరిగిన దాడులు హత్యల సంఖ్య ఎక్కువ వరకు కూడా మీరు మర్చిపోదని సహనం కోరుతున్నాను. ఇట్లాంటి పరిస్థితుల్లోనే మీ అన్నగా చెప్తున్నా నేను, ఈ రాజ్యాంగం పోతే వాళ్ళు తీసుకొచ్చేది ఏంటిది? రాజకీయ వ్యవస్థ.
వాళ్ళు తీసుకొచ్చేది ఏంటిది? విశ్వాసం. విశ్వాసం ఎవరిది? మన ధర్మం. మన ధర్మం అంటే అర్థమైంది మనకు చదువుకు దూరం చేయాలి. మన ధర్మం అంటే అర్థమైంది మనకు ఊరికి దూరంగా చేయాలని. మన ధర్మం అంటే అర్థమైంది మనకు ఉపాధి లేకుండా చేయాలని. మన ధర్మం అంటే అర్థం ఏంటిది? మనల్ని మనుషుల కంటే హీనంగా పశువుల కంటే హీనంగా చూడాలని. అంటే రాజ్యాంగం పోతే పశువుల కంటే హీనంగా చూసే వ్యవస్థను తీసుకురావాలని చెప్పి ధర్మం ముసుకులు మన మీద దాడి చేపట్టం చేస్తున్నప్పుడు ఆ దాడులను తిప్పికొట్టే బాధ్యత, మన ధర్మాన్ని ఓడించే బాధ్యత, అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాన్ని కాపాడే బాధ్యత ఈ దేశంలో ఎవరికున్నా లేకపోయినా ఎంఆర్పీస్ మాత్రం ఉండమనేసి కూడా మీరు మర్చిపోకుండా చదవాలని కోరుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే కాడ, ఈ న్యాయత స్వతంత్రం నిలబెట్టే కాడ, దళితుల ఆత్మగౌరవం కాపాడే కాడ ఈ దేశంలో ఎంఆర్పీస్ దళితులందరి కోసం ఉంటుందనేసి కూడా మర్చిపోకుండా చదవాలని కోరుకుంటూ దేశం మొత్తం మీద జరిగే దాడులకు వ్యతిరేకంగా, హత్యలకు వ్యతిరేకంగా ఎప్పుడు ఏ పిలుపునిచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఆ సిద్ధంగా ఉండే వాళ్ళందరూ ఒక్కసారి మళ్ళా మన చేతుల్లో ప్లే కార్డు ఎత్తాల్సిందిగా, మన చేతుల్లో ప్లే కార్డు మరొకసారి ఎత్తాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తున్నాను. అందరు ప్లే కార్డు ఎత్తాల్సిందిగా, మాస్కులు పెట్టుకొని ఎత్తాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ప్రశాంతంగా ఈ మీటింగ్ ద్వారా సహకరించిన పోలీస్ యంత్రాంగ పెద్దలందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. అదే సమయంలో మీరు ఏమాత్రం ఇక్కడ అనవసరంగా బయట తిరగకుండా షెల్టర్లకు వెళ్ళండి. మీకు ఏ ట్రైన్ ఎప్పుడున్నా కూడా మీరు వెంటనే బయలుదేరి క్షేమంగా మీరు ఇళ్లకు, మన గ్రామాలకు, మన మండలాలకు, మన జిల్లాలకు, మన దేశాలకు వెంటనే చేరాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. దయచేసి విజయం ఇక్కడ సక్సెస్ చేయడానికి వచ్చిండ్రు, కానీ క్షేమంగా మీరు వెళ్ళాలి. ఇక్కడ ఢిల్లీలో ఎక్కువ సమయం ఉండకుండా మీరు మీ గమ్యస్థానానికి వెళ్ళాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ముగుతున్నాను. ధన్యవాదాలు. ఈ ప్లకార్డులు అందరూ ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర పెట్టుకోండి. వెళ్తూ వెళ్తూ వెంట తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి బొర్రా భిక్షపతి మాదిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. బొర్రా భిక్షపతి మాదిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి. హలో, ఈరోజు అందరి భోజనాలు ఆత్మగౌరవ జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడిని నిరసిస్తూ భారతదేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా జరిగిన మహాసభకు సభాధ్యక్షులు అన్న డాక్టర్ మున్నంగి నాగరాజన్న గారికి